హనుమాన్ సినిమా చూశానండి. సినిమా చాలా బాగుందండి. ఒక రకంగా చెప్పాలంటే ఆ ఓం రావుతో ఉరేసేసుకోవాలి ఈ సినిమా చూసి. ప్రశాంత్ వర్మ అంత అందంగా ఒక చిన్న హీరోతో పాన్ ఇండియా స్టార్ చేశాడు. చిన్న హీరో తేజ అంటే చిన్న హీరో, అలాంటి హీరోని పాన్ ఇండియా స్టార్ చేశాడు. ప్రభాస్ గారు లాంటి పాన్ ఇండియా స్టార్ని పెట్టి ఆ ఓం రావుతో ఏం చేయడం తెలియదు. ఈ సినిమా చూసి ఉరేసుకోవాలి. గ్రాఫిక్స్ ఆ రేంజ్లో ఉన్నాయి. తక్కువ బడ్జెట్ అనేది ఎక్కువ గ్రాఫిక్స్ అండి. చాలా బాగుంది. అందరికీ నచ్చుతుంది సినిమా. దేవుడి సినిమా కూడా మనం తక్కువ చేసి మాట్లాడకూడదు, కానీ అందరికీ నచ్చే సినిమా హనుమాన్ సినిమా. పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇచ్చాడు తేజ. వరలక్ష్మి అయితే ఎరగొట్టు పడిచేది. కొబ్బరికాయల ఫైట్ అయితే మామూలుగా లేదు, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. ఈ సంక్రాంతికి ఇది ఒక మంచి సినిమా. నిజంగా మంచి పోటీ ఖచ్చితంగా ఇస్తుంది. నా సామిరంగా సైంధవ్ మా బాబు గారు మహేష్ బాబు గారు సినిమాకి పోటీ అయితే ఉంటుంది ఖచ్చితంగాను. ఈ సైంధవ్ నా సామిరంగా బాబు అమర్ దగ్గర కొట్టుకుంటారు, అది పక్కన పెడదాం. ఈ మహేష్ బాబు గారు సినిమా ఈయన కొట్టుకుంటాడు, ఇది కూడా పక్కన పెడదాం. ఇది దేవుడి సినిమా కాబట్టి చిన్న హీరోని సపోర్ట్ చేద్దాం. చాలా బాగుంది. సంక్రాంతి అంటేనే పండగ అంటేనే సంక్రాంతి. అది కూడా సినిమా పండుగ అని చెప్పి మనం అనుకుందాం. చిన్న సినిమాని తక్కువ చేయదు. పాన్ ఇండియా లెవెల్లో వచ్చింది సినిమా. మంచి సక్సెస్ అయింది. ప్రతి ఒక్కరు నచ్చుతుంది. ప్రతి ఒక్కరు చూడండి. ఇంక మరొక విషయం చెప్తున్నాను. ఆ ఓం రావుతో ఊరేసి చచ్చిపోమను. ఇదే మరీ చెప్తున్నాను. ఎందుకంటే ప్రశాంత్ వర్మ అంత అందంగా జీవించాడు. తక్కువ బడ్జెట్తో ఎక్కువగా జీవించాడు. ఆడు ఎక్కువ బడ్జెట్ తీసుకున్నాడు, తక్కువ జీవించాడు. నిజంగా చెప్తున్నాను. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఓం రావుతో కూడా చంపేస్తారు సినిమా చూసి. ఆ రేంజ్లో ఉంది. నేనైతే సిగ్గుపడుతున్నాను. చిన్న హీరో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. నాకు ఇంత వయసు వస్తున్నా ఈ చిన్న హీరోని కూడా కాలేకపోయి నేను. ఏదైనా కానీ ఆ ఓల్డ్ టీం అందరూ కంగ్రాచులేషన్ చెప్దాం. సినిమా చాలా బాగుంది. అందరూ చూడండి. థ్యాంక్ యూ.